అందరికీ ప్రైస్తలాడండి. ఈరోజు అబ్రహాం గురించి తెలుసుకుందాం. ముందుగా దేవుడు అబ్రహామును ఎన్నుకోవడం గురించి తెలుసుకుందాం. మెసపటోమియాలోని ప్రజలు, ఇతర దేశాల్లోని ప్రజలు చాలామంది దేవుళ్లను నమ్మేవారు. అంటే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇలా సృష్టిలో కనబడి వాటిని దేవుళ్ళుగా పూజించేవారు. కానీ అబ్రహాం అలా కాదు. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, వృక్షాలు, పక్షులు, పశువులు, జంతువులు వీటన్నిటిని చేసిన ఒకే నిజమైన దేవుని నమ్మాడు. ఆయనే ప్రభువు. ఆయన అబ్రహాంతో నీ ఇంటిని, నీ ప్రజల్ని వదిలి దూరదేశానికి వెళ్ళమన్నాడు. ఆ కొత్త దేశాన్ని నీకు, నీ పిల్లలకు ఇస్తానని ప్రభువు వాగ్దానం చేశాడు. ప్రభువు అబ్రహాంతో నేను నిన్ను మరో దేశానికి తీసుకెళ్తాను. నీవు నీ బంధువుల దేశాన్ని, నీ ఇంటిని విడిచిపెట్టాలి. నేను నీకు చాలామంది పిల్లల్ని, మనవల్ని, మనవరాలని ఇస్తాను. అంతేకాదు ఒకనాటికి నీ కుటుంబం గొప్ప జాతిగా వర్ధిల్లుతుంది. నీకు సంతోషం కలిగిస్తాను. నీ పేరు గొప్పదవుతుంది. నీవు చాలా మందికి సంతోషాన్ని కలిగిస్తావు. నీవు ఆశీర్వదించే వారికి నేను సంతోషాన్ని కలిగిస్తాను. నేను శ్రమ పెట్టే వారికి నేను శ్రమ కలిగిస్తాను. నీ ద్వారా నేను దేశాలన్నింటినీ ఆశీర్వదిస్తాను అని అన్నాడు. అబ్రహాము హారాను దేశం వదిలినాటికి అతని వయసు 75 సంవత్సరాలు. అబ్రాం తన భార్య శారాయిని, తమ్ముని కుమారుడు లోతును తనతో తీసుకెళ్లాడు. అబ్రాం ధనవంతుడు. ఆయనకు ఎంతో మంది బానిసలున్నారు. చాలా పశువులు కూడా ఉన్నాయి. అతను తన ఆస్తి అంతా తీసుకుని కనాను దేశానికి వచ్చాడు. ఎన్నో మైళ్ళు ప్రయాణం చేసి అబ్రాం షేకెము అనే స్థలానికి వచ్చాడు. ప్రజలు వారి దేవుని ఆరాధించే ఒక పవిత్రమైన చెట్టు ఇక్కడ ఉంది. దేవుడు అబ్రాంకు అక్కడ కనబడి ఒకనాటికి ఈ దేశాన్ని నీ ప్రజలకు ఇస్తాను అన్నాడు. అప్పుడు అబ్రాం దేవునికి ఓ బలిపీఠాన్ని అక్కడ కట్టి దాని మీద బలులు అర్పించాడు. తర్వాత ఆ కనాను దేశాన్ని ఇశ్రాయేలు దేశంగా పిలుస్తున్నారు. దేవుడు అబ్రాం పేరును అబ్రహాం అని మార్చాడు. అబ్రహాం అంటే అనేక జాతులకు తండ్రి అని అర్థం. అలాగే అబ్రహాం భార్య శారాయి అనే పేరును శారాగా మార్చాడు. శారా అంటే యువరాణి అని అర్థం. చాలా సంవత్సరాలు గడిచాక ముసలితనంలో అబ్రహాం శారాలకు దేవుడు ఒక కుమారుని ఇచ్చాడు. అతని పేరు ఇస్సాకు.